వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మవారి సన్నిధిలో మనీషా మెడలో తాళి కట్టిన మాధవ్ షాక్లో తాయారు. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లుని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఎపిసోడ్ని మిస్ కాకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే సీరియల్లో ఏం జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు కన్నా మీరు చేయవలసిందల్లా మన ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల ఖచ్చితంగా మన ఎపిసోడ్స్ అన్నీ టైం టు టైం మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. ఇక అందమైన డిజైన్ గాజులు చూపిస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. సో మిస్ కాకుండా చూసేయండి. అలాగే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వీడియోలోకి వెళితే కనుక ఇక గుడిలోకి అయితే అందరూ వస్తారు కదా. అందరూ వచ్చేసరికి అమ్మవారే నిజ రూపంలో ఇంకా ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యేసరికి అందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. అలాగే ఇంకా గూస్ బూమ్స్ వచ్చేస్తాయి. ఇక చేతుల్లో అందరూ కూడా దండం పెడతారు. దండం పెట్టేసి ఇంకా అలా అమ్మవారికి దండం పెట్టుకుంటుంటే, అమ్మ రక్షించమ్మా, పాహిమాం పాహిమాం అని చెప్పేసి నమస్కారం చేసుకుంటుంటే ఇక అప్పుడు మాధవతో మాట్లాడుతూ ఉంటారు అమ్మవారైతే. ఏంట్రా ఇన్ని సంవత్సరాలు పట్టిందేరా, 25 ఏళ్లుగా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని మాధవతో అమ్మవారు అంటారు. నా అనుగ్రహంతో పుట్టిన అద్భుతమైన జాతకుడివిరా నువ్వు. అలాంటిది నువ్వు నా మొక్కు తీర్చుకోవాలని మర్చిపోయావా? ఇన్నేళ్ళు నీ కోసమే ఎదురు చూస్తున్నాను, నీ మొక్కు కోసమే ఆరాధిస్తున్నాను అని చెప్పేసి అమ్మవారు అంటూ ఉంటారు. ఏం ఇప్పటి వరకు నీకు తెలియలేదా అని చెప్పేసి అమ్మవారు అలా అడిగేసరికి మాధవ చాలా ఇదైపోతూ ఉంటాడు, ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ నన్ను క్షమించు తల్లి, నన్ను రక్షించు, నా కుటుంబాన్ని చల్లగా కాపాడు. నేను కావాలని చేయలేదు. అసలు నీకు మొక్కుగా ఉన్నాను అనే విషయం నాకు ఈ మధ్యనే తెలిసిందమ్మా. తెలిసిన వెంటనే మేము బయలుదేరి నీ సన్నిధికే వచ్చాము. అయినా జగత్తును ఏలే అమ్మవారివి, ఈ విషయం నీకు తెలియదా చెప్పు అని చెప్పి మాధవ అంటాడు. దయచేసి మా మీద కోపంగా ఉండకమ్మా, మమ్మల్ని శిక్షించకు, నా కుటుంబాన్ని చల్లగా దీవించు, నా తమ్ముళ్ళ జీవితాలు సంతోషంగా ఉండేలాగా చూడు తల్లి అని చెప్పి దండం పెట్టుకుంటాడు మాధవ అయితే. ఇక అలా అనేసరికి అమ్మవారేమో, నాకు నీలో నచ్చింది ఇదేరా, నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తావు, నీ గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించుకోవు, అంత గొప్ప మనసున్న మనిషివి నువ్వు, అలాంటి నిన్ను నేను చూడకుండా ఎందుకుంటాను, కాకపోతే నీకున్న మొక్కులు ఇంకా దోషాల వల్ల ఇప్పటి వరకు కూడా నేను ఏమీ చేయలేకపోయాను, కానీ ఇప్పటి నుంచి చూడు నీ జీవితం చాలా బాగుంటుంది, నువ్వు మాత్రమే కాదు నీ కుటుంబం కూడా బాగుంటుంది, నీతో పాటు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటారు, ఇక మీదట నీ ఇంటికి అందరూ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అలాగే నీ ఇంట్లో ఆడపిల్లలు కూడా అడుగు పెడతారు, ఇప్పటి వరకు ఈ సమాజం ఇంకా నీ బంధువులు అయిన వాళ్లే నీ కుటుంబం మీద నీ వంశం మీద శాపాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి అన్నారు కదా, అవన్నీ కూడా పనికి మాలిన మాటలు, అవి మనుషులు సృష్టించుకున్నవిరా, నేను పెట్టినవి కాదు, ఈ భగవంతుడు పెట్టినవి కాదు, కాబట్టి ఈ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, అసలు మీ కుటుంబానికి కానీ మీ వంశానికి కానీ ఎటువంటి శాపము లేదు, ఇక మీదట నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అమ్మవారు. ఇక మీదట నీకు ఈ అమ్మ ఉందిరా, ఇక నువ్వు భయపడవలసిన అవసరమే లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదిలిపెట్టను, ఖచ్చితంగా నీకు తోడుగా నీడగా ఉంటాను, నీకు మాత్రమే కాదు నువ్వు కోరుకున్నట్లుగా నీ కుటుంబానికి కూడా అండగా ఉంటాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ కుటుంబానికి ఎటువంటి హాని కలగనివ్వను అని చెప్పేసి అంటారు. ఇక అలా అనేసరికి చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా. మాధవ, నేను చెప్పిన పని ఇప్పుడు నువ్వు ఒకటి చేయవలసి ఉంది, అప్పుడు మాత్రమే నీ జీవితం నీ కుటుంబం బాగుంటుంది అని చెప్పి అంటారు మా అమ్మవారు. ఏంటమ్మా చెప్పు, నా కుటుంబం బాగు కోసం ఇంకా ఏదైనా చేస్తాను, నన్ను ఏం చేయమన్నా చేస్తానమ్మా అని చెప్పేసి అంటాడు మాధవ. ఆ మాటకి ఏం లేదురా, నువ్వు ఇప్పుడే ఈ అమ్మవారి సన్నిధిలో నా ఎదురుగుండానే మనీషా మెడలో తాళి కట్టు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి
అమ్మవారు ఉన్నట్టుండి ఇలా అంటారు. మనీషాకి నా మీద అభిప్రాయం ఏంటో తెలీదు, తన ఇంట్లో తనని ఏమంటారో తెలీదు. ఇప్పుడు నేను ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి? అమ్మవారి మాటను కాదనలేను. మనీషా మీద నాకు మంచి అభిప్రాయమే ఉంది. తనలాంటి ఆడపిల్ల నా ఇంట్లో అడుగు పెడితే చాలా బాగా చూసుకుంటుంది. నా తమ్ముళ్ళని తన తమ్ముళ్ళలాగా భావిస్తుంది. ఈ విషయంలో నేను ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ నేను నా నిర్ణయంతో పాటు మనీషా నిర్ణయం కూడా ముఖ్యమే కదా. మరి అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను తన గురించి ఆలోచించాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు మాధవ. ఆ మాటకి అమ్మవారు మాట్లాడుతూ, నేను ఈ జగత్తుని ఏలేదాన్నిరా. మరి అలాంటప్పుడు నీ మనసులో నువ్వు ఏమని ఆలోచిస్తున్నావో నాకు ఆ మాత్రం తెలియదు అంటావా? ఖచ్చితంగా తెలుసు. నువ్వు అనవసరమైన సందేహాలు ఏవీ పెట్టుకోకుండా మనీషా మెడలో ఇప్పుడే తాళి కట్టు. అప్పుడు నీకు అంతా కలిసొస్తుంది. నీతో పాటు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ముందు నీ పెళ్లి జరిగితే ఆ తరువాత కేశవ పెళ్లి కూడా నేనే దగ్గరుండి జరిపిస్తానురా అని చెప్పేసి అమ్మవారు అంటూ ఉంటారు. ఇక ఆ మాటకి మాధవ కూడా సరే అమ్మా నీ ఇష్టం అని అంటాడు. అనేసరికి నేనేమీ నీకు బలవంతంగా ఈ వివాహాన్ని చేయట్లేదురా. నీకు మనీషాకి రాసి పెట్టి ఉంది. అందుకే మధ్యలో ఎంతోమంది వచ్చి ఎంతోమంది అలాగే వెళ్ళిపోయారు. ఈ క్రమంలో నీ మనసు గాయపడినా తప్పదు. ఎందుకంటే రాతలో రాసిపెట్టున్న అమ్మాయితోనే పెళ్లిళ్ళు జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో నువ్వు సందేహించాల్సిన అవసరం లేదు. మనీషా నిన్ను నీ కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకుంటుంది. మీ ఇద్దరికి ఆ బ్రహ్మ వేసిన ముడిరా. అందుకే చెప్తున్నాను, మీ అమ్మను చెప్తున్నాను, నువ్వు మనీషా మెడలో తాళి కట్టు అని చెప్పేసి అంటారు అమ్మవారైతే. ఇక ఆ మాటకి ఇక ఆలోచించొద్దు పెద్ది. నువ్వు ఇంకా ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు ఇంకెట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించొద్దు. అమ్మవారే స్వయంగా వచ్చి నీకు మనీషాకి దగ్గరుండి పెళ్లి చేస్తాను అంటుంటే నువ్వు ఇంకా ఆలోచిస్తావేంటి అని చెప్పి అంటే, నాకేమీ పర్వాలేదు మహాలక్ష్మి. కాకపోతే మనీషా మనసులో ఉన్నదేంటో మనం తెలుసుకోవాలి కదా. ఎందుకంటే తన మనసులో ఏముందో మనకు తెలీదు. తన కుటుంబం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో కూడా మనకు తెలీదు. నేను అది మాత్రమే ఆలోచిస్తున్నాను తప్ప ఇంకేదీ లేదు. ఎందుకంటే నాకు మనీషా అంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది. తనని భార్యగా చేసుకుంటాను, నాకేం పర్వాలేదు అని చెప్పి అనేసరికి సరే అయితే నేను అడుగుతానుండు అని చెప్పేసి ఇంకా మహా అయితే మనీషాని అడుగుతూ ఉంటుంది. మనీషా, పెద్దిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి అడిగేసరికి ఇక మనీషా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. నాకు మాధవ అంటే ఎంతో అభిమానం, అంతకు మించిన గౌరవం. అలాగే మీ కుటుంబం అన్నా కూడా నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు తోటి కోడలుగా వస్తున్నావు అంటే నాకు అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది మహాలక్ష్మి అని చెప్పి మనీషా అంటుంది. ఇక అలాగే మాధవతో పెళ్లి ఇష్టమేనని చెప్పడంతో ఇక పంతులు గారిని పిలిపించి పంతులు గారితో ఇంకా తాళి అలాగే మొత్తం సామాన్లు కొంచెం తెప్పించి చిన్న చిన్నవి ఇక దండలు, పూల దండలు, తాళిబొట్టు, ఇక కొబ్బరికాయ సంథింగ్ ఇట్లాంటివన్నీ కూడా తెప్పించేసి పెళ్లిని జరిపిస్తారు. ఇక అప్పుడే అమ్మవారైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా అయితే మంత్రాల సాక్షిగా అమ్మవారు చెప్పిన మాటల ప్రకారమే ఇంకా మాధవ అయితే మనీషా మెడలో తాళి కడతాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నారాయణ అంటాడు, అమ్మ రుద్రాంబికాదేవి, నీ వల్ల నీ దయ వల్ల ఈ రోజున నా కొడుకుకి ఉన్న మొక్కుతో పాటు దోషంతో పాటు వాడికి వివాహం కూడా జరిపించినందుకు నీకు శతకోటి వందనాలమ్మా. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. బిడ్డలుగా మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని చెప్పి నారాయణ అంటూ ఉంటాడు. నిన్ను నేను చూడకుండా ఇంకెవరు చూస్తారా? కాకపోతే నువ్వే నన్ను మర్చిపోయావు అని చెప్పేసి అమ్మవారు అనేసరికి, నన్ను క్షమించమ్మా, నీకు తెలియంది కాదు. నీకు ఈ ఊర్లో ఏం జరిగితే నేను ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చిందో అన్నీ కూడా నీకు తెలుసు. కాకపోతే నేను ఏమీ చేయలేని పరిస్థితి, అది విధి అని నాకు తెలుసమ్మా. కాకపోతే ఇప్పటికైనా నా కొడుకు జీవితాన్ని బాగు చేసినందుకు నేను నిన్ను ఎంతగానో అభిమానిస్తున్నానమ్మా అని చెప్పేసి దండం పెట్టుకుంటాడు. ఇక ఆ తర్వాత తాయారు ఇదంతా చూసి షాక్ అయిపోతుంది. ఇక షాక్ అయిపోయేసరికి ఇంక అమ్మవారు తాయారు వంక చూసి, చూడు,
నువ్వు ఈ ఇంటికి ఆడబడుచువి కాబట్టి నిన్ను మామూలుగానే వదిలేస్తున్నాను. చూడు, ఇంకెప్పుడూ కూడా అన్యాయానికి ఎదురు వెళ్ళకు. ఈ కుటుంబం చాలా మంచిది, ఆ విషయం నీకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళ మీద అక్కసుతో, అసూయతో నువ్వు వాళ్ళ మీద వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. ఇక మీదట ఆ ప్రయత్నాలన్నీ ఆపేసుకో. ఇప్పటికే నువ్వు చాలా పాపాలు చేశావు. ఇంకా నీ పాపాల చిట్టాని పెంచుకోకు. ఇక మీదటైనా ప్రశాంతంగా ఉండు. నువ్వు నీ కూతురి జీవితాన్ని బాగు చేసుకో, అంతే తప్ప వేరే వాళ్ళ కుటుంబాల మీద పడకు అని చెప్పేసి ఇంకా తయారుకైతే ఆ విధంగా వార్నింగ్ ఇస్తుంది. ఈసారి మాత్రం నువ్వేమన్నా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోవద్దు. ఇంకా నువ్వు వాళ్ళ జోలికి రావద్దు అని చెప్పేసి అమ్మవారు అయితే తయారుకి వార్నింగ్ ఇచ్చేసరికి ఇక షాక్లో ఉండిపోతుంది తయారు. ఇక మరోపక్క చక్రి ఏమో మనసులో అనుకుంటా ఉంటాడు, అమ్మ అందరి సమస్యలు తీరుస్తున్నావు కానీ నా సమస్య ఎందుకమ్మా తీర్చట్లేదు అని చెప్పేసి బాధపడుతూ అనుకుంటాడు మనసులో. అప్పుడు అమ్మవారు నవ్వుకుని, చక్రి ఏంట్రా, నీ గురించి నేను ఆలోచించట్లేదని, నీ గురించి నేను పట్టించుకోవడం లేదని అనుకుంటున్నావా అని చెప్పి అనేసరికి, లేదమ్మా అదేం లేదమ్మా, వేరే ఇంకేం కాదమ్మా, నా మనసు నీకు తెలియంది కాదు కదా అని చెప్పి అంటే, తెలుసురా, నాకు అన్నీ తెలుసు, అందరి మనసులు తెలుసు, అభిప్రాయాలు తెలుసు. నాకు నీ గురించి కూడా అర్థమవుతుంది. నువ్వు దేని గురించి అయితే మదన పడుతున్నావో అది నువ్వు మదన పడాల్సిన అవసరం లేదు. చూడమ్మా మహాలక్ష్మి, నీ వివాహం చక్రితో జరిగింది అంటే అది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది అని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు. అది ఆ భగవంతుడు గీసిన గీత. నీకు చక్రికి రాసి పెట్టి ఉంది కాబట్టే ఈ వివాహం జరిగింది. ఇప్పుడు నువ్వు తెగదెంపులు చేసుకోవాలని ప్రయత్నించినా అది తెగదు. ఎందుకు అంటే అది ఆ బ్రహ్మ వేసిన ముడి. ఈ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం కానీ ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీకు ఖచ్చితంగా వరంగా సిద్ధిస్తుంది. నువ్వు నీ కాళ్ల మీద నిలబడాలని, ఇక స్వతంత్ర మహిళగా నువ్వు ఈ ప్రపంచానికి గుర్తింపు తేవాలని అనుకుంటున్నావు. నాకు ఆ విషయం తెలుసు. కానీ దానికి చక్రితో జరిగిన వివాహానికి సంబంధం లేదు కదా. నీకు ఇంకా చక్రికి రాసిపెట్టి ఉంది అనే విషయం నువ్వు గమనించు. చక్రి మీద నీకు ఎనలేని అభిమానం, గౌరవం ఉన్నాయన్న సంగతి కూడా నాకు తెలుసు. కాబట్టి నీ మనసులో ఉన్న విషయాలన్నీ పక్కన పెట్టే. నువ్వు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చక్రితో దాంపత్య జీవితాన్ని ప్రారంభించు. అంతేకాదు, నువ్వు ఇందాక అనుకున్నావు కదా, నిప్పుల సెట్టి పెట్టుకున్నప్పుడు బంధుత్వాలు ఈ మనుషులకే గాని నీకు కాదు కదా అని నన్నే అడిగావు కదమ్మా. నిజమే, ఈ బంధుత్వాలన్నీ మనుషులకే తప్ప దేవుళ్ళకి కాదు. దేవుళ్ళకి అందరూ కూడా సమానమే. అందరూ నా బిడ్డలే అనుకుంటాను. అందుకే చెప్తున్నాను, ఈ చక్రికి నీకు ముడివేసింది నేనే. కాబట్టి ఈ విషయంలో నువ్వు ఆలోచించి బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. నీకు ఇంకా చక్రికి 100 ఏళ్ల జీవితం అందంగా రాశారు. కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించకుండా చక్రిని భర్తగా అంగీకరించు చాలు. నీ జీవితం నువ్వనుకున్నట్లుగానే మలుస్తుంది. నీతో పాటు చక్రి జీవితం కూడా మలుపు తిరుగుతుంది. మీరిద్దరూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. అలాగే ఈ కుటుంబంలో మీ వల్ల ఎన్నో ఆనందాలు వెల్లువిరుస్తాయి అని చెప్పి ఆ అమ్మవారైతే ఆశీర్వదిస్తారు. ఇక అప్పుడు మహాలక్ష్మి ఏమో ఆలోచించుకుంటూ ఉంటుంది, ఏంటిది అమ్మవారే ఇలా అంటున్నారు అంటే నిజంగానే నా పెళ్ళి అనుకోకుండా జరిగింది కాదా, నేను ఏదో కావాలని చేసుకున్నది కాదా అని చెప్పి అనుకుంటుంటే మనసులో అలా అనుకుంటా ఉంటుంది. ఇక అప్పుడు అమ్మవారు అంటారు, చూడమ్మా మహాలక్ష్మి, నీకు ఇంతకు ముందే చెప్పాను, ఈ బంధుత్వం అనేది చక్రికి లేదా ఈ కుటుంబంతో నీకు ముడిపడి ఉన్న రుణానుబంధం. అది సాధారణమైనది కాదు. జీవితం మొత్తం నువ్వు వాళ్ళ కుటుంబంతో సంతోషంగా గడుపుతావు. మీ భార్యాభర్తల అన్యోన్యతని చూసి ఎంతోమంది నేర్చుకుంటారు. అలాగే నువ్వు జీవితంలో సాధించాలి అనుకున్న ప్రతీది కూడా నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది చక్రితోనే జరుగుతుంది. అతని సహకారం, తోడు ఉండడం వల్లే నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటావు. లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు అని కాదు, కానీ
చక్రి ఉంటే నీకు అదృష్టం తోడవుతుంది అని చెప్పేసి అమ్మవారు అన్న మాటలకి ఇంకా మహాలక్ష్మి అయితే నమస్కారం చేసుకుంటుంది. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది. ఇక ఆ మాటకి చక్రి అలాగే ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు. ఇక మొత్తం తంతు మొత్తం అయిపోతుంది. ఇక మళ్ళీ సత్రానికి వెళ్ళిపోతారు, పొద్దున్నే బయలుదేరిపోదామని చెప్పేసి. ఇక వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటే ఇంక అమ్మవారు చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే చక్రితో పాటు చక్రి తోడుగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది అని. అలాగే చక్రి కూడా తన జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మహాలక్ష్మి తోడుగా ఉండాలి అని చెప్పేసి అంటది. ఇంకా ఆ మాటలు కూడా గుర్తు చేసుకొని ఇంకా తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, చక్రి గారిని వదిలి వెళ్ళాలా లేదా అనేది అర్థం కావట్లేదు. అమ్మవారు అంతలా చెప్పారంటే ఖచ్చితంగా నా పెళ్ళి చక్రితోనే ముడిపడి ఉందన్నమాట. ఈ విషయంలో నేనేం చేయాలో ఏం చేయకూడదో ఆలోచించలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటుంటే చక్రి వస్తాడు. చక్రి వచ్చి, ఏంటి మహాగారు, అమ్మవారు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పి అనేసరికి, అలా అని కాదండి, కాకపోతే మన పెళ్ళి కేవలం నేను మా ఇంట్లో జరిపే పెళ్ళిని తప్పించుకోవడానికే కదా చేసుకున్నాను. కాకపోతే అమ్మవారేమో ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు, నాకు ఈ విషయంలో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అనేసరికి, అవునండి, నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది కేవలం మిమ్మల్ని కాపాడడానికే అని ఆ క్షణాన అనుకున్నాను. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా మనసు విప్పి మీతో మాట్లాడుతున్నాను. మీరంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం. మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. మీకేదైనా కష్టం కలిగితే నేను తట్టుకోలేను. మీకు ఏదైనా ఒక చిన్న సమస్య వస్తుంది అనిపించినా నేను భరించలేను. ఆ సమస్యని వెంటనే తీర్చేయాలి అనిపిస్తుంది. మీతో పాటే ఎప్పుడూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. జీవితం మొత్తం మీతో ఎలా అయినా బ్రతకాలనిపిస్తుంది. మీతో చెట్టు కింద ఉన్నా కూడా నాకు అదొక ఇంద్రభవనంలాగా అనిపిస్తుంది అని చెప్పేసి చక్రి అయితే చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉండేసరికి ఇక మహాలక్ష్మి వెళ్ళి హగ్ చేసేసుకుంటుంది. నన్ను క్షమించండి, ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు ఇలా చెప్తుంటే నా మనసులో కూడా ఎక్కడో ఏదో తెలియని ఒక ఫీలింగ్ కలుగుతుంది. మీతో పాటు నా జీవితం ముడిపడి ఉంది అని అమ్మవారే స్వయంగా చెప్పిన తర్వాత నేను ఇంకా ఆలోచించి మనసు పాడు చేసుకొని మిమ్మల్ని బాధ పెట్టవలసిన అవసరం ఏమీ లేదు కదా. అందుకే ఇక నుంచి నేను ఈ ఆలోచనని మానుకుంటున్నాను. అమ్మవారి ముందు నేను ఎప్పుడైతే నిప్పుల సట్టిని పట్టుకున్నానో అప్పుడే మీ కుటుంబంలో ఒకదాన్ని అయిపోయాను. ఇప్పుడు మీరు నా మీద పెంచుకున్న ఈ ప్రేమకి ఇప్పుడు మీకు కూడా నేను పూర్తిగా భార్యని అవుతున్నాను. మీరు ఇక మీదట ఇంకేం ఆలోచించకండి. కేవలం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మాత్రమే ఒకరికొకరు సహకారం అందుకుందాము. అలాగే ఈ కుటుంబాన్ని తీర్చిదిద్దుదాము. ఇప్పుడు మనీషాకి పెద్దికి ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ శైలుకి కేశవాకి పెళ్లి చేయాలి. అలాగే నారాయణతో మందు మాన్పించాలి. ఆ తర్వాత కన్నాకి బాగా చదువు చెప్పించాలి. తనని మంచి ఉద్యోగంలో పెట్టాలి. ఆ తర్వాత వాడికి కూడా పెళ్లి చేయాలి. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నిజంగా ఇదంతా కల కాదు కదా అని చెప్పేసి చక్రి అంటాడు. ఇక ఆ మాటకి, ఇదిగో ఇదేమీ కల కాదు, పచ్చి నిజం, కావాలంటే చూడండి అని చెప్పి చేతి మీద గట్టిగా గిచ్చుతుంది మహాలక్ష్మి. ఇక అలా గిచ్చేసరికి అని అరుస్తాడు. ఇక అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అవునండి, ఇదంతా నిజమే, అబద్ధం కాదు. నిజంగా అమ్మవారు ఎంత మంచివారండి అని అనగానే, అమ్మవారు ఎప్పుడూ మంచివారే, మనమే హెచ్చు తగ్గుల్లో ఆలోచించుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ విషయంలో మనం అమ్మవారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి అంటే, అవునండి, మిమ్మల్ని నాకు భార్యగా పూర్తిగా అంగీకరించేలాగా చేశారు. అలాంటి అమ్మవారికి జీవితం మొత్తం రుణపడి ఉంటాను అని చెప్పేసి ఇంకా ఆ విధంగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటారు. మరిప్పుడు తాయారు ఇంకేం చేయబోతుంది? అలాగే శైలజ కేశవల పెళ్లి జరిపించడానికి మహాలక్ష్మి ఏ విధంగా బాధ్యత తీసుకుంటుంది అనేది ఇవన్నీ తెలియాలి అంటే పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు చేయవలసిందల్లా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎపిసోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేస్తున్నారు. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ టింగ్ మని వస్తుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే